ఎల్లకి పొద్దు నువ్వు వారికస్త నా గుండె వలిగిపోతున్నదా వదినమ్మ వినోదా నువ్వు లేని నీ ఇల్లు చిన్నమైనదమ్మా నువ్వు లేని మనవాడ చిన్నమైంది అయ్యో మరటువంటి కడసారి నీ మాట అన్నయ్య గోడికి ఏమి ఎప్పిపోదివమ్మా అటువంటి యొక్క మా వదినమ్మ లేదని ఆత్మగల ప్రేమగల మరిది అటువంటి భూమగౌడైన మరి అటువంటి అది వదినమ్మని అమ్మా నెలగూకి కొద్దే వలసిందో నేను ఉండరాని అన్నరానయ్యా నా రాత గింజకున్నదయ్యా నా గింజకున్నది ఆత్మగల్లా నా కొడుకు నాగరాజు ఉంటుండయ్యా నా కొడుకును ఒంటరి వాడిని వేసి నా భర్త యాదగౌడు ఒంటరి గాని వేసి మీరటువంటి తీర చెప్పిన మీరే ధైర్యం చెప్పిన మీరేనయ్యా ఏడు సేపు మీ అన్నరేలో తీయకుండ్రి నా కొడుకు అటువంటి ఎక్కడి నాకు వచ్చినాడు తల్లిదండ్రులు లెక్క మీరు దగ్గరుండి గట్టగాని బిడ్డకి అటువంటి నా కొడుకు తీర ధైర్యం చెప్పుకుందయ్యా నా కొడుకు నాగరాజు నేను వెళ్ళిపోతున్నదా అన్నారా నీ కట్టమంటలు కూడా బాకి లేదు నీ సుఖమంటలు కూడా బాకి లేదు కొడుకో నిన్ను కడుపు నిండా కనుకున్న కొడుక పుల్లడి వేగులగన్నందుకు నా కొడుక కడసారి నరగక్షం తెలిసే గాబాకి కొడుక ఆ పాపకారి ఆ దేవుడు కది నాకు ఏక పాయర నాయన నాగరాజు పచ్చని పత్తిళ్ళ కొడుక నిగలగ్గమైనప్పుడు కొడుకో నా కొడుకున్న అటువంటి పెళ్ళైనప్పుడు నేనున్నట్టయితే నా కొడుకు పెళ్ళైతున్నదా అని నేనెంత సంబరపడు కొడక నేనెంత సంతోషపడు కొడక పచ్చని పందిట్లో నువ్వు కూర్చున్నప్పుడు కొడక నాగరాజు మీ బాబు పేరు చెప్పు కొడక మీ అమ్మ పేరు చెప్పు మరి పంతులు బ్రాహ్మణులు అడిగినప్పుడు కొడక మా అమ్మ లేదని చెప్పి కొడక నువ్వు నన్ను యాది చేసుకుంటా కొడక నువ్వు తనగా